2022కు సంబంధించి నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 70వ నేషనల్ అవార్డ్స్ లో ఈసారి టాలీవుడ్ పెద్దగా సత్తా చాటలేకపోయింది. 2022లో ఇంపాక్ట్ చూపించిన మూవీస్ కి కొన్ని అవార్డ్స్ దక్కితే తెలుగు నుంచి నేషనల్ అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాటికి మాత్రం రాకపోవడంతో కొంత డిసప్పాయింట్ అయ్యారు టాలీవుడ్ జనాలు. మరి నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఎవరో లెట్స్ హావ్ ఏ లుక్. 70వ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయ్యాయి. 2022లో సెన్సార్ అయిన సినిమాలకు అవార్డ్స్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తమ చిత్రంగా అట్టాం, కాంతారాలో అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనౌన్స్ అయింది. ఇక బెస్ట్ యాక్ట్రెస్ మాత్రం ఇద్దరు షేర్ చేసుకున్నారు. చిరుచిత్రాంబలం సినిమాకు సంబంధించి నిత్యా మీనన్, కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి మానసి పరేఖ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అందుకోబోతున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా ఊంచాయ్ సినిమాకు గాను సూరజ్ బర్జాత్యాని అనౌన్స్ చేశారు. నేషనల్ అవార్డ్స్ లో కాంతారా 2 అవార్డులను సొంతం చేసుకుంది. హోల్సమ్ ఎంటర్టైనింగ్ మూవీతో పాటు బెస్ట్ యాక్టర్ 2 అవార్డులను సొంతం చేసుకుంది. హొంబలే మూవీస్ నుంచి మరో సినిమా కేజీఎఫ్ కూడా అవార్డుని సొంతం చేసుకుంది. ఇక మణిరత్నం, పొన్నియిన్ సెల్వన్ మ్యూజిక్, ఫోటోగ్రఫీతో పాటు మరో 2 అవార్డులతో మొత్తం 4 అవార్డులను దక్కించుకుంది. లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాలీవుడ్ ఈ సంవత్సరం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బలగం, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు నామినేట్ అయితే కార్తికేయ 2 ఒక్క సినిమాకే రీజనల్ బెస్ట్ మూవీగా అవార్డు సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది టాలీవుడ్. ఇప్పటికే స్టార్లందరూ బెస్ట్ విషెస్ అందిస్తూ పోస్టులు పెడితే కార్తికేయ హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు.